నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ విషయంలో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో భక్తులకు ఎలాంటి అసౌకర్యం రాకుండా చూడాలని అన్నారు. ప్రధానంగా క్యూలైన్ ఏర్పాట్లు, పారిశుద్ధ్యం, వైద్యం, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతం నుంచి కూడా వేలాదిగా భక్తులు వస్తున్నటువంటి సమయంలో అక్కడ నుంచి వచ్చే భక్తులకు అతిథులకు అందరికీ కూడా అన్ని సదుపాయాలు కల్పించాలి. ఏ లోపాలు రావడానికి ఉద్దేశంతో ఈరోజు అధికారులపై సమీక్ష చేసుకొని ఏర్పాటు జరిగింది. ఈ సెషన్ అమ్మవారి టోల్గేట్ దగ్గర కూడా దాదాపు 20 లక్షల రూపాయలు నష్టపెట్టున్నారు. కానీ ఏది ఏమైనా భక్తులు ముఖ్య మాత్రం వారి మనోభావాలు మొత్తం తినకూడదు అనేటువంటి ఉద్దేశంలో మొట్టమొదటిసారిగా శ్రీశైలంలో తీసేయడం, శ్రీశైలం కూడా ఎందుకంటే మంచిగా నేను అక్కడ చూశాను కాబట్టి ఇక్కడ కూడా తీయాలని మా ఆరోగ్యం బాగా అయినా 20 లక్షల రూపాయలు అవుతుందని భక్తుల మనోభావాల కంటే భక్తులు కాదు ఆ ఈశ్వరుడు కావాలి, ఎన్ని డబ్బులు కావాలని ఇస్తారు సమయంలో భగవంతుడు ఇస్తారు. ఆ సదుపాయాల భాగంలో భక్తులందరినీ కూడా అనేక ఈ యొక్క ఇబ్బందులు లేకుండా చేస్తాము. వచ్చినటువంటి భక్తులు అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ ఒక మనవి. ఎందుకంటే మీరందరూ కూడా నిన్నమో మనం చూడాల్సి పోతా ఉంటాము. ఏదైతే ఉన్నారో మీరందరూ కూడా స్థానికులు అనేటువంటి భావం లేకుండా మీరు ఒక భక్తుల మాదిరిగా బయట వాళ్ళ మాదిరిగా ఆలోచన చేసుకొని క్యూ లైన్లలో వచ్చి వారికి సహకరించాలని చెప్పి దేవస్థానం వారికి, అదేవిధంగా పోలీస్ శాఖకు, మిగతా వారికి కూడా మీరు సహకరించాలని చెప్పి కూడా ఈ చుట్టుపక్కల రంగంపల్లి మండల ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాను.